హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. ఇదేమిటి అనుకుంటున్నారంటే బాయిల్డ్ పొటాటో. సాధారణంగా బాయిల్డ్ ఎగ్ తిని చాలా బలంగా ఉంటారు, అంటే ప్రోటీన్ ఉంటుందని చాలామంది బాయిల్డ్ ఎగ్ తింటూ ఉంటారు. కానీ బాయిల్డ్ ఎగ్ని రీప్లేస్ కూడా మనం చేయొచ్చు అని బాయిల్డ్ ఆలు చెప్తుంది. సో బాయిల్డ్ పొటాటో తింటే మాత్రం చాలా మనకి రావాల్సిన బలం అంతా ఎగ్గుతో రావాల్సిన బలం మనకి ఏదైతే వస్తుందో, ఎగ్గులో ప్రోటీన్ ఉంటుంది ఓకే, బట్ ఇందులో మాత్రం చాలా బలమైన కార్బోహైడ్రేట్స్ అలాంటివన్నీ ఉంటాయి. కాబట్టి కంపల్సరీ పిల్లలు ఎదిగే పిల్లలకి మాత్రం కంపల్సరీ ఎగ్ తినని వాళ్ళకి మాత్రం ఇది రీప్లేస్ చేయొచ్చు. రోజు ఇప్పుడు హాలిడేస్ అయ్యాయి కాబట్టి రోజు విడిచి రోజు ఒక చిన్న చిన్న ఎగ్, ఇలాంటిది సారీ ఎగ్గనే వస్తుంది చూసారా, ఇంత చిన్న పొటాటో ఇచ్చేసామనుకోండి, ఉడకబెట్టేసి చూసారు కదా ఎంత మెత్తగా అయిపోయిందో. ఇలా ఇచ్చేసామనుకోండి, దీని మీద మిరియాల పొడి కొంచెం సాల్ట్ జల్లేసి ఇచ్చేస్తే వాళ్ళు కప్లో వేసుకుని తినేస్తారు. సో ఎదిగే పిల్లలకి చాలా 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 మంచిది. సో ఎగ్ తినని వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఎగ్ని రీప్లేస్ చేయొచ్చు అని చెప్పడానికి నేను ఈ షార్ట్ చేస్తున్నాను. కంపల్సరీ మీ పిల్లలకి, గ్రోయింగ్ పిల్లలకి పెట్టండి, చాలా గ్రోత్ ఉంటుంది, చాలా చాలా మంచిది. ఇది డాక్టర్సే చెప్పారు. ఎగ్ ఎవరైతే తినరో వాళ్ళు తప్పకుండా ఇలా బాయిల్డ్ పొటాటో తినచ్చు అని చెప్పారు. సో అందుకే నేను మీకు షేర్ చేస్తున్నాను. తప్పకుండా పిల్లలకి పెట్టండి, వాళ్ళ గ్రోత్ని మనం చూద్దాం. వాళ్ళ గ్రోత్ మనకి ఇంపార్టెంట్ కాబట్టి మనం తప్పకుండా చేద్దామని, వాళ్ళ భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటూ నేను ఇలాగా మీకు చూపిస్తున్నాను, షేర్ చేస్తున్నాను. సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి, అలాగే ప్రమోట్ చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. సో కూర చేసేటప్పుడు మీరు ముందు ఒకటి ఇలాంటిది ఇచ్చేసారనుకోండి, పిల్లలు తినేస్తారు. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. నిజంగా చాలా చాలా బెనిఫిషియల్ అండి. బాయ్ అండి.